ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. జగనన్న 2.0 వైసీపీ కార్యకర్తలకు అత్యంత గౌరవం దక్కుతుంది. గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు కొడవలూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ఆధ్వర్యంలో కొడవలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పార్టీ సమావేశం. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా గోవర్ధన్ రెడ్డికి, ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, జగనన్న సైన్యంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేస్తామని, గ్రామ, మండల, వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా సంస్థాగత పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 19 నెలల కాలంలో చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులు రెడ్డి, కొడవలూరు అధ్యక్షులు చిమటా శేషగిరిరావు, కోవూరు అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, విడవలూరు అధ్యక్షులు నవీన్ రెడ్డి, బుచ్చి రూరల్ మరియు టౌన్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, షేక్ సాహుల్, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన పరిపాలన అంతా ఏ విధంగా జరిగిందో, పేదలు ఏ విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం నష్టపోయారు, బాగా ఇబ్బందులు పడ్డారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఏ సమావేశం జరిగినా ఒక్క మాట చెబుతున్నారు, మరలా మనం అధికారంలోకి వస్తున్నాం, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను, మీరే గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీ చేతుల మీదుగానే ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు, జగనన్న సైన్యం. పార్టీ నాయకులు, కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటేనే గ్రామాల్లో పార్టీ పటిష్టంగా, బలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సమావేశం జరిగినా మిమ్మల్ని ముందు పెట్టుకుంటాను, మిమ్మల్ని ముందు పెట్టుకుని పార్టీని నడిపిస్తాను, ప్రభుత్వాన్ని మీ చేతుల మీదుగా నడిపిస్తానని చెప్పి చెప్తున్నారు. మీకు కూడా మాటిస్తున్నాను, 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మన దగ్గర లబ్ధి పొంది చాలా మంది డబ్బులు కమ్మడు పోయారు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు, చెప్పనవసరం లేదు. కానీ నిజాయితీగా, చిత్తశుద్ధితో పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్నది మీరు, మా కండగా ఉన్నది మీరు. ఈ కష్టకాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం, మిమ్మల్నే దగ్గర పెట్టుకుంటాం, మీకే అన్ని అవకాశాలు కల్పిస్తాం. ప్రతి ఊరిలో కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మీ చేతుల మీదుగా పేద ప్రజలకు అందే విధంగా చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. నిత్యం పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఒకటే మనం చేస్తా ఉన్నా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవబోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు. ప్రజలను గాలి వదిలేశారు.
తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలుగుతా ఉన్నారు. ప్రజలు ఏమైతున్నా పర్వాలేదు, రాష్ట్రం ఏమైతున్నా పర్వాలేదు, ప్రతి ఇష్యూ మీద ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు స్పందిస్తూ పార్టీని జిల్లాలో ముందుకు నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా ఒక 2 రోజుల్లో చలపతి గారు చెప్పిన విధంగా రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తాం. ఏదైనా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా? ఎప్పుడో మన పండగ ఊరికి వెళ్తే ఏదో ఊళ్ళో వాడు వస్తే కాసేపు సరదాగా మాట్లాడితే ఏమైనా ఏమైనా ముస్లింలకు డబ్బులు తప్ప అని అంటే పెన్షన్, ఆ పెన్షన్ తప్ప ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ కూడా ఏదో చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకేమైనా జోగులు ఇచ్చినట్టుగా ఈ తెలుగుదేశంలో ఏమాత్రం ప్రోటోకాలని గాలి అందరూ గొడవలు తిరిగి వాళ్ళ చేతుల్లో కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అది తీసుకునేటువంటి వాళ్ళకి అసహ్యంగా ఉంది. వీడి చేతుల్లో నేను పెన్షన్ తీసుకునేదాన్ని అయినా వాళ్ళ చేతుల్లో పెన్షన్ తీసుకునే ఇచ్చేవాడికి లేకపోయినా తీసుకునేవాడు బాధపడుతున్నాడు. ఇట్లాంటి వాడు చేతున్నా నిన్న దాకా చిల్లర దొంగతనాలు చేసినటువంటి వాడు, పిక్ పాకెట్ కొట్టేవాడు, బంగారు కోసం రాకపోయినటువంటి వాడు, వాళ్ళు వచ్చి నేను తెలుగుదేశం నేను వచ్చి పెన్షన్ ఇస్తానంటే ఏడా చేసిన తప్ప తీసుకునేది అని చెప్పి ఇంట్లో లేదని చెప్పిస్తున్నాను కొంతమంది పాపం. మళ్ళీ మా ఆయన ఇంట్లో లేడేదో బాగా లేదో తర్వాత తీసుకోవచ్చు నీకు. ఆ పరిస్థితిలో మీరుంటే మీకు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోకుండా ఈరోజు ఏదైనా మాట్లాడతా రకరకాలైనటువంటి రోజు ఏదన్నా ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు అని అంటే పాపం ప్రసన్నాన్ని చమటతో గెలిచినటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యూహాలతో గెలిచినటువంటి వాడు. మీరు గెలిపించుకోండి, ఇబ్బంది లేదు. ఈ గెలిపించుకున్నటువంటి నేరుగా ఆ కర్రకి ఏదైతే గొడవ పెట్టుకున్నాడు ముందు నేరుగా మళ్ళీ ఆ కర్ర ఉందో దాన్ని బూజు ఎదురగొట్టి వేసుకెళ్ళి ఆ కర్రతో చంద్రబాబు నాయుడు 4 బీకి దరిద్రుడా నీ వల్ల నేను కూడా పట్టుబడిపోయినాను, నువ్వు చెప్పినటువంటి మాటలు ఏ అభాసపడలేనని చెప్పి ఇప్పుడు కూడా ఆ కర్ర తీసుకున్నాడు. ఇప్పుడు చూడాలి అయ్యా నేను అపవిత్రంగా మాట్లాడాను, ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఎంత పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి ఇది కూడా ఇప్పుడు నేను నీ పాత సేవ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ప్రక్షాళన చేస్తాను. ఆ ప్రక్షాళన కూడా ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి ఈయన చూసుకుంటున్నాం. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి ఇతరు పోయినటువంటి అపవిత్రమైంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పని చేసినా ఒకవేళ కార్యకర్తలకు సంబంధించి మనం అనుకున్నటువంటి విధంగా కాస్త అభ్యుత్సరి ఉండొచ్చు కానీ పరిపాలన విషయంలో కానీ ఎక్కడా కూడా ఈరోజు చంద్రబాబు పుణ్యమాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించాడు అనేటువంటిది అర్థమవుతుంది. 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని అమ్ముకుంటుంటే ఈ రోజు ప్రజలకి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడా ఈ రాష్ట్రానికి మన పిల్లలు చదువుకోవడానికి మనకు వైద్యం అందించడానికి అని చెప్పి ఆ వాస్తవాలని వెలుగు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలా మంది అంటారు చంద్రబాబు చాలా పెద్ద తెలివిగలడు, చంద్రబాబు అంత బుద్ధిహీనుడు, చంద్రబాబు అంత తెలివి తక్కువడు, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండడు. కానీ చంద్రబాబు దగ్గర ఉండేది ఏంటంటే ఒకే ఒక నైపుణ్యం. చంద్రబాబు పరిపాలన చేత కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రం, చంద్రబాబు నాయుడు కాలు మోపిన దరిద్రం. ఎక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అది అరిష్టమే. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి ఒకే ఒక విధానం ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చెడ్డగా చిత్రీకరించడంలో కానీ చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో కానీ ఎక్కడన్నా వారికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే అది చెడుగా చిత్రీకరించడంలో కానీ ఈరోజు మంచిని చెడ్డ చేయడం, చెడ్డని మంచిగా చేయడం, అదేవిధంగా బాగలేదనేటువంటి దాన్ని చెడిపోయినట్టుగా చెడిపోయిందనేటువంటి బాగలేదన్నట్టుగా మార్చడంలో కానీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవడంటే దాని నెంబర్ 1 స్థానం చంద్రబాబు అనేటువంటి విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. సంబంధించి కూడా నేను అనుకుంటున్నా బహుశా ఈ నెల్లూరు జిల్లాలోనే రేపు ఏ రోజు 2027 జమినీ ఎన్నికలు వచ్చినా 29 జమినీ ఎన్నికలు వచ్చినా అత్యంత మెజారిటీలో గెలిచేటువంటి స్టేట్లలో నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఒకటి అనేటువంటి విషయాన్ని సందర్భాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరు అడిగినా సరే ఈ నియోజకవర్గం పని అయిపోయింది ఎత్తిపోయింది అని చెప్పి బాగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే పాపం తెలుగుదేశం వాళ్ళు అయితే ఏదన్నా పెళ్లిలో కానీ కర్మంతరాలు కానీ కనపడి మన పాటిలో మనం తల ముసుకొని వస్తున్నాం వెళ్తాం మనకేం పని అనా అనా అని కలుస్తున్నారు. ఏమేమి చూస్తే అనా ఈసారి మీరే ఈసారి వచ్చేది మీ ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాడు ఎక్కడన్నా కనపడితే ఎక్కడన్నా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడితే అబ్బాయి ఈసారి ప్రసన్నానికి తిరుగులేదు, కోవూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మీరు గెలుపు సాధిస్తారని చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న
గతంలో జరిగినటువంటి ప్రసన్నాలు చెప్పినట్టుగా వాటన్నింటిని సర్దుబాటు చేసేటువంటి విధంగా ఉంటాం. ప్రసన్న అంటేనే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఒక గౌరవము గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం. అటువంటి పెద్ద ఆయన గురించి ఈ రోజు ఆ రోజు తెలుగుగా వస్తే మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అయినా సరే తెలుగు విషయంలో ఈ జిల్లాలో చాలా మందికి సాగు అందించాము, కాలువలు ఏర్పాటు చేసాము. అంటే రామారావుకి ఏమి తెలియనటువంటి రోజుల్లో ఆయన పథకం తీసుకొస్తే పాపం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పెద్ద ఆయన యువరాజు ఉన్నాడో ఆయన పాపం కాలువలు ఏర్పాటు చేసి ఈ సోమశిల నుంచి కంగళేరుకి తరలించాలా, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, సోమశిల సంబంధించి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలా, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన చేస్తే దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజీని పెడితే నెల్లూరు బ్యారేజీ కట్టడానికి మీకు చేతగల మీకు మనసు రాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి పెద్ద ఆయన పేరు పెడితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే దానికి ఆయన పేరు తొలగించడం. నేను మరలా చెప్తున్నా, అధికారంలోకి వచ్చిన 1 రోజుల లోపలనే మరలా తిరిగి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ మేనపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని చెప్పి 2 ప్రభుత్వ జీవోలు విడుదల చేయించి మరలా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఆయన విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ప్రసన్నానికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించమని చెప్పి పేరు పేరున మనం వేడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ప్రసన్నానికి అందించి ముందుకు నడిపించండి. పేరు పేరున చేతులు జోడించి సమయంగా ప్రార్థిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.